అంశము నిరాశలో నిరీక్షణ. మనము తలపెట్టిన కార్యములు మనం అనుకున్నవి జరుగుతాయని నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ అవి జరగని పరిస్థితులలో నిరాశకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, మన జీవితాల్లో నిరాశ కలిగినప్పుడు మనము నిరీక్షణ కలిగి ఉండడం ఎంతైనా అవసరము. మనము ఎప్పుడైతే నిరీక్షణ కోల్పోతామో నిరాశలోకి వెళ్ళిపోతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడే మన నిరీక్షణ, మన శక్తి, మన బలము, మన తెలివి సమస్తము ఆయనే. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో మన నిరాశ అంతా తొలగిపోతుంది. దేవునిలో ఉన్న నిరీక్షణ ఎప్పుడు కూడా మనము కోల్పోకూడదు. యోబు 4:6, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇది స్నేహితుడు యోబుతో అన్న మాట. నిరీక్షణ అనేది లైఫ్ జాకెట్ లాంటిది, తేలే జాకెట్ లాంటిది. అది మనలను ఎప్పుడూ ముంచదు. రోమా 4:18 ప్రకారము అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ దంపతులు 100 సంవత్సరముల వయస్సులో కుమారుని కన్నారు. కీర్తన 62:5లో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 2 కొరింథీ 1:10 ప్రకారము పౌలు గారు, ఇక ముందుకును మరణము నుండి దేవుడు నన్ను తప్పించునని ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నాను అని అంటున్నారు. మనము నిరీక్షణలో స్థిరంగా ఉండాలంటే నీ భక్తే నిరీక్షణ పుట్టించును. అంటే దేవుని యందు భక్తి విశ్వాసము కలిగి ఉండాలి. సామెతలు 14:6, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రియులారా, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. రెండవదిగా, విశ్వాసము నిరీక్షణను కలుగజేయును. మనము విశ్వాసము కలిగి ఉండాలి. రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. గలతీ 5:5, మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ప్రియ బిడ్డ, నీ పరిస్థితి ఏమై ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగి విశ్వాసంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీపైన దీవెనలు కుమ్మరించునుగాక. ఆమేన్. మూడవదిగా మనము చూసినట్లయితే దేవుని వాగ్దానాలను సొంతము చేసుకొనుట ద్వారా నిరీక్షణ కలుగును. కీర్తన 119:49, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఇర్మియా 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుని బిడ్డలారా, యోబును చూచినట్లయితే ఒక్క క్షణములో ఉన్నవి అన్నీ కోల్పోయినప్పుడు నిరాశలోనికి వెళ్ళక, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని దేవుని యందు విశ్వాసముంచి గట్టి నిరీక్షణతో ఉన్నప్పుడు కోల్పోయిన వాటిని రెండంతలుగా పొందుకున్నాడు. ఇట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ఈ మెసేజ్ని మొదటి నుంచి చివరి వరకు చదవండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని ద్వారా నేను ఇంకా మీకు మెరుగుగా సేవలు అందించడానికి వీలవుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.